వాక్య భాగములోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఈ మాటలు బట్టి రాత్రి వేళలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరొకసారి ఆ మాటలు చదువుతూ ఉన్నాను. ఆయన దృష్టి నరుల మార్గము మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. ఈ మాటని రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యోబు భక్తుడు అనేక మందికి సాక్షార్థంగా ఈ మాటను చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నామండి. ఆయన దృష్టి, దేవుని యొక్క దృష్టి నరులందరి మీద ఉంచబడి ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన వారి నడకలన్నీ కనిపెడుతుంటాడు. జాగ్రత్తగా గమనించాలి. మన మాట, మన నడవడి, మన ప్రవర్తన, మన క్రియలు, మనం ఏం చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఎలా ఉంటున్నామని ప్రభువు ఆయన కనుదృష్టి మనపై ఉంచి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది దేవుడు నన్ను చూడడం లేదు, లేకపోతే నేను చేసేది ఖచ్చితము, నేను నడిచేది కరెక్టు, నేను మాట్లాడే మాట కరెక్టు, నా ప్రవర్తన కరెక్ట్ అని నీకు నువ్వు చెప్పుకొని మెచ్చుకోవడం కాదు, కానీ దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్న సంగతి మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి అందరూ. అయితే ఇక్కడ తన భక్తులందరిపైన తన యొక్క కనుదృష్టి నిలుపుతాడు. ఆయన చూస్తూనే ఉంటాడు. అయితే దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి నచ్చిన విధంగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై ఆయన త్రోవల్లో మనం నడిచినప్పుడు మన మార్గములన్నీ ఆయన దృష్టించి చూస్తున్నాడు. ఆమేన్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఒకానొక దినమున ప్రభు మధ్యాకాశములోకి రానయ్యున్నాడు. ఆయన మధ్యాకాశములోకి వచ్చి ఊర ఊదగానే భక్తులందరూ ప్రభు దగ్గరకు వెళతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన బోర ఊదినప్పుడు పరిశుద్ధులతో పాటు, నీతిమంతులతో పాటు, క్రమశిక్షణ కలిగిన వారితో పాటు, కట్టుబాటు కలిగి భక్తిలో ఎదిగే వారితో పాటు భక్తిహీనులు, క్రమము లేనివారు, క్రమశిక్షణ లేనివారు, మారు మనస్సు లేనివారు వెళతామనుకోవడం అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళని ఏర్పాటు చేస్తాడు దేవుడు. వాక్యానుసారంగా నడిచే భక్తులను ఆయన దృష్టి ఉంచి చూస్తూ ఆయన దగ్గరకు ఆయన బోర ఊది ఆయన పిలుచుకుంటాడు. ఆమేన్. దేవుని వాక్యంలో మరొక మాట ఏమని వ్రాయబడింది అంటే, జీవించి ఉన్న వారి కంటే మరణించిన వారి ఆత్మలు మొట్టమొదటిగా ప్రభు దగ్గరకు వెళతాయి. అందుకే మనం జీవించి ఉన్నప్పుడే, మరణించక ముందే మనము దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ, నేను ఎలా జీవిస్తున్నాను, ఏం తింటున్నాను, ఏం త్రాగుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నానని ఒక గ్రహింపు కనుక భక్తుల్లోకి వస్తే, అలాంటి భక్తులను దేవుడు తన కనుదృష్టి వారిపై ఉంచి ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెబుదాం ప్రియులారా. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనములో యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉండును. ఎవరి మీద అండి? జాగ్రత్తగా గమనించండి. నీతిమంతుల మీద ఉంటుంది ఆయన కనుదృష్టి. ఎందుకని యోబు ఈ మాట అన్నాడు అని మనం ఆలోచిస్తే, దేవుని యొక్క
ఉద్దేశము యోబు గమనించాడండి. యోబు భక్తుడు గమనించుకున్నాడు దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన. అందుకని ఆయన నీతిగా నడవటం ప్రారంభించాడు యోబు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నడవటం ప్రారంభించాడు. కనుక దేవుని కనుదృష్టి యోబు మీద ఉన్నట్టు మనం చూస్తాం. అందుకనే సాతాను వెళ్ళి దేవుని దగ్గర యోబుని గురించి మాట్లాడినప్పుడు దేవుడు స్పష్టమైనటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. ఈ దినాల్లో మరి నీ సంగతి, నా సంగతి, మన సంగతి, లోకములో ఉన్న వారి అందరి సంగతి కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియులారా. యోబులాగా నేనున్నానా, నీతిమంతుడిగా ఉన్నానా, యథార్థవంతుడిగా ఉన్నానా, భయభక్తులు కలిగి ఉన్నానా అని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఆమేన్. ఏదో భూలోకంలో జీవిస్తున్నాము, తింటున్నాము, త్రాగుతున్నాము, తిరుగుతున్నాము, నాకు ఇష్టం వచ్చినట్లుగానే బ్రతుకుతున్నాను, రేపు దేవుని దగ్గరికి వెళతాను అనుకోవడం తప్పు. వెళ్ళలేము. మనం ఇంతకాలం భక్తి చేసి, ఇంతకాలము దేవుని వాక్యంలో ఎదిగి, ఇంతకాలము దేవునితో సహవాసము కలిగి ఉండి చిట్ట చివరకు విడిచిపెట్టబడిన మందల ఉంటే ప్రయోజనం లేదనే సత్యాన్ని గుర్తించాలి పిల్లరా. దేవుని కనుదృష్టి ఎవరి కోసం ఎదుగుతుందంటే ఏమండి? యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉండును. మరొక వాక్య భాగంలో దేవుడు ఏమంటాడు తెలుసా అండి? నేను వీరి వైపు నా చేతులు చాపి పిలుస్తూ ఉన్నాను కానీ వీళ్ళు నన్ను చూడనల్లకుండా ఉన్నారు. దేవుని వాక్యాలు ఉన్నాయి. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా గమనించాలి. మనం అప్పుడప్పుడు అనుకుంటాం, నన్ను ఎవరు చూడలేదు, నేను ప్రార్థనకి వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను ఎక్కడున్నా పర్వాలేదు, ఏ రీతిగా జీవించినా పర్వాలేదు, ఎలాగ తిన్నా, తిరిగినా, త్రాగినా లోకములో ఉన్నా పర్వాలేదని ఎవరికి వారు నచ్చ చెప్పుకునే భక్తులు ఉన్నారు. అలాగ ఉండకూడదండి, అలాగ ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియమైన వారలారా, యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉండును. దేవునికి స్తోత్రం. అని ఎదుగుతున్నాడు ప్రతిరోజు ఆయన కనుదృష్టి. మనమైనా చక్కగా వెళతాము, మనకు కలిగిన పని చేసుకుంటాం, ఇంటికి వచ్చేసి కొంచెం తినేసి ప్రార్థన చేస్తే చేస్తాము, ప్రార్థన చేయకపోతే చెయ్యము. ఏమండి? ప్రభుని ఆరాధనకు వెళ్ళి ఆరాధిస్తే ఆరాధిస్తాము, లేకపోతే మనం ఆరాధించము ప్రియులారా. కానీ ఇక్కడ దేవుని కనుదృష్టి మనపై ఉందనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఆయన ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు మనం చూస్తున్నాడు. అందుకనే బహు జాగ్రత్త కలిగిన వారమై మనం ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. నోవహు అనే భక్తుడు కూడా ఉన్నాడు. నోవహు అనే భక్తుడు ఒక కుటుంబం మాత్రమే ఉందండి ఆ దేశంలో. ఒకే ఒక కుటుంబం, దేవునికి భయపడిన కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం, దేవుని వాక్యానుసారంగా నడిచిన కుటుంబం, దేవుని కొరకు బ్రతుకుతున్న కుటుంబం, దేవునికి మహిమ తెచ్చే కుటుంబం, దేవునికి మెప్పు తెచ్చే కుటుంబం, ఒకే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎవరి కుటుంబం అంటే నోవాహు కుటుంబం. అక్కడ ఉన్న వారందరినీ చూస్తే వాళ్ళు ఇష్టానుసారంగా తినడం, ఇష్టానుసారంగా తిరగడం, ఇష్టానుసారంగా జీవించడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా త్రాగటం, ఇష్టానుసారంగా వారికి ఇష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆరాధించే స్థితిలో ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ అలాగున్నారు. కానీ ఒక్క కుటుంబం, ఒకే ఒక కుటుంబం. కుటుంబం పేరేంటి? ఎవరి కుటుంబం అది? నోవాహు కుటుంబం. ప్రియమైన వారలారా, దేవుడు ఆ కుటుంబానిపై తన దృష్టి నిలిపాడు. ఆమేన్. నేను జలప్రళయం పంపించినప్పుడు ఒకవేళ ఈ నీతిమంతుడిగా ఉన్నటువంటి ఈ కుటుంబం కూడా ఒకవేళ జలప్రళయంలో కొట్టుకుని పోతుందేమో, కుదరదు. అలా జరగడానికి వీల్లేదు. నేను వెళ్ళి ఖచ్చితంగా స్వయంగా నేను మాట్లాడి నీతిమంతుడై ఉన్నటువంటి ఆ నోవాహుతో నేను మాట్లాడాలి. ఎంత దృష్టి ఉంచాడో చూడండి దేవుడు. ప్రియులారా, నువ్వు నీతిగా జీవిస్తే, ఖచ్చితంగా బ్రతికితే, వాక్యానుసారంగా భక్తి చేస్తే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే దేవుని కనుదృష్టి నీపైనే ఉంటుంది. ఆమేన్. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన రోజు వారిగా పని చేసుకునే రీతిగా బాడిస భుజాన పెట్టి ఆ చెక్కుకోవడానికి, అంటే ఆయన చెక్కుడు పని చేసేవాడు. ఈ మంచాలు లేకపోతే ఎలాంటి అని చేసేవాడు. అయితే పిల్లరా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నోవాహు,
ఈ తరములో నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడుగా కనబడుతున్నావు. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? అంటే ఆయన దృష్టి చూశాడు. ఆమేన్. కనబడుతున్నావు, నువ్వు ఒక్కడివే నాకు కనబడుతున్నావు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని వింటున్న మనం ఆలోచించాలి. అలాంటి దృష్టి, దేవుని యొక్క దృష్టి మన మీద, మన కుటుంబం మీద ఉన్నదా లేదా ఆలోచించండి. ఒకవేళ ఉంటే, దేవుని కనుదృష్టి ఉంటే, నోవహు కుటుంబములాగా రక్షించబడతావు, ఆదరించబడతావు, ప్రేమించబడతావు, ఆశీర్వదించబడతావు. ఆమేన్. ఒకవేళ ఆయన దృష్టి మనం సంపాదించలేకపోతే, ఆ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఏ రీతిగా ఆ జల ప్రళయములో కొట్టుకుని పోయారో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రియులారా. ఎందుకు అంటే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నోవాహు దగ్గరకు వచ్చి, తర్వాత చదువుకోండి మీరు, ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనం చదువుకుంటే, నోవాహు ఈ తరమంతటిలో నువ్వు ఒక్కడివే నాకు నీతిమంతుడుగా కనబడుతున్నావు. మనం ఇంతకుముందు ఒక వాక్యం చదివామండి, కీర్తన గ్రంథముల వాక్యం. యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉండును. నోవాహు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు కనుక తన కుటుంబం కొరకు దేవుడు ఖచ్చితంగా స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఆకాశములో ఉండి నోవాహుతో మాట్లాడుతున్నాడు. నువ్వు నీతిమంతుడివి, నీ కుటుంబం నశించిపోవడం నాకు ఇష్టం లేదు, నీ కుటుంబము జల ప్రళయంలో కొట్టుకొని పోవడం నాకు ఇష్టం లేదు, నీ కుటుంబము శ్రమల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నీ కుటుంబము కష్టాల్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నీ కుటుంబము దుఃఖములో ఉండటం నాకు ఇష్టం లేదు. కనుక ఇదిగో నేను నిన్ను రక్షించాలి అంటే నీ ఒక రక్షణ ఓడను నిర్మించుకో. నోవాహు చెప్పాడు కాబట్టి అందుకే ఆయన అలా చేశాడండి అంటున్నారా? ఏం మనతో దేవుడు చెప్పడం లేదా? ప్రతిరోజు మాట్లాడడం లేదా? ప్రతి క్షణం మాట్లాడడం లేదా? నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమారి, నువ్వు ఇలా జీవించాలి, ఇలా నడవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా బ్రతకాలి, ఇలా నువ్వు ఉండాలి అని రోజు దేవుడు మనతో మాట్లాడడం లేదా? ఏమండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను. ఇంకా మాట్లాడాల్సింది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. నువ్వు తినేటప్పుడు, నువ్వు త్రాగేటప్పుడు, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు చూసేటప్పుడు, నీ మాటను బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు చూస్తూనే ఉన్నాడు. నేను ప్రతిరోజు నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆత్మ మెలకువ లేకపోతే, మారు మనస్సు లేకపోతే, మార్పు జీవితము కలిగి ఉండకపోతే ఏదో లోకమును బ్రతికినట్లుగా అప్పుడప్పటికే భక్తులు కొంతమంది వారిని వారు మెచ్చుకుంటూ అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియులారా, లేదండి, ఒక్కనొక రోజు ఉంది ప్రియులారా, దేవుడు మాట్లాడే రోజు ఆగిపోతుంది. దేవుడి మాట వినపడదు. దేవుడు ఇప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఆనాడు ఎంత ఎతికినా వాక్యమే కనబడదు, వాక్యం వినపడదు, సరి చేసుకోలేవు, చక్కపరచబడలేవు. అందుకే దేవుడు మాట్లాడినప్పుడే మనం మారు మనస్సు పొందాలి. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ప్రియమైన వాళ్ళారా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మనం గమనించి ఆలోచించి చూస్తే ప్రియమైన వాళ్ళారా, యవనస్తులుగా ఉన్నప్పుడు నోవాహు తన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు కలిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లోకానుసారమైన జీవితం అతనిలో లేదు. లోకానుసారంగా అతను ప్రవర్తించడం లేదు. ఇప్పుడు నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏం నడవాలి, ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, నేను ఎలా జీవించాలి, దేవునికి ఎలా నేను మహిమ తేవాలని నోవాహు ఎప్పుడైతే అలాగున్నాడో, ప్రియమైన వాళ్ళ అద్భుతమైన కార్యం ఏంటంటే దేవుడే స్వయంగా నోవాహుతో మాట్లాడాడు. మనతో దేవుడు మాట్లాడాలి అంటే ప్రియమైన వాళ్ళారా మనము కూడా యోబులాగా, నోవాహులాగా సాక్ష్యాన్ని సంపాదించాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో మరొక విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనం చూస్తే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉండును. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ఎవరి మీద అండి? చాలా మంది అంటారు, దేవుడు నన్ను చూడలేదండి, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము, నీ ప్రార్థన వినకుండా, నీ మాట వినకుండా ఆయన చెవులు ఏమన్నా మందమయ్యాయా?
నీపై చేయి చాపి దీవించకుండా ఉండడానికి ఆయన చేతులు ఏమన్నా కురుసయ్యాయా? లేదు. అక్కడ వాక్యం చక్కగా మాట్లాడుతున్న వాక్యం తెలుసా ప్రియమైన వాళ్ళారా? నీ పాపము నీకు నీ దేవునికి అడ్డుగా వచ్చింది. నీ నడత, నీ ప్రవర్తన, నీ మాట, నీ విధానము, నువ్వు తినేది, నువ్వు త్రాగేది, నీ జీవితం అంతా దేవుడు చూస్తున్నాడు కనుకనే ప్రియమైన వాళ్ళారా ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయనకేమీ చెవులు లేకుండా లేదు. ఎలాంటి దేవుడో తెలుసా? ఎంత దేవుడో తెలుసా అండి? ఆయన ఇంత దేవుడు కాదండి. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠమై ఉంది అంటే ఎంత పెద్ద చెవి ఉంటుందో ఆలోచించండి ప్రియులారా. మన మాట వింటాడు, మన ప్రార్థన వింటాడు. ఎంత పెద్ద కను దృష్టి ఉంటుందో ఆలోచించండి. 7 నేత్రములు కలిగిన వాడు ఆయన. ప్రతి వారికి ఉండేది 2 నేత్రములే, ఆయనకి 7 నేత్రములు కలిగినటువంటి వాడు. ప్రజ్వచిల్లుతున్నటువంటి 7 కను దృష్టి కలిగిన వాడు ఆయన. ఎక్కడ నిన్ను చూడకుండా ఉన్నాడు. అందుకనే కీర్తనగాడు అంటాడు, ఆయన కునుకడు, నిద్రపోడు, ఎప్పుడు చూస్తూ ఉంటాడు. నిన్ను గురించి ఆలోచన. నువ్వు ఎప్పుడు మారు మనసు పొందుకుంటావు, నువ్వు ఎప్పుడు మార్పు చెందుతావు, ఎప్పుడు వాక్యానికి లోబడతావు, వాక్యానుసారంగా ఎప్పుడు బ్రతుకుతావు, వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడు జీవిస్తావని ఎప్పుడు ఆయన దృష్టి నీ మీదే ఉంటుంది. ఆమేన్. అందుకే ప్రియమైన వాళ్ళారా యెహోవా యందు కను దృష్టిగా చూడండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిపై ఉంటుంది. ఆమేన్. ఆలోచించాలండి మనం. భయం ఉందా? నాకు దేవుని భయం ఉందా? దేవుని ఎడల భక్తి ఉందా? క్రమశిక్షణ ఉందా? నేను ఎలా ఉంటున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా ఆరాధిస్తున్నాను, ఎప్పుడు ఆరాధిస్తున్నాను, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఏ సమయంలో దేవునితో గడుపుతున్నానని ఒక మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి ప్రియులారా. రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించండి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాంతరంగములో నుండి ప్రతి ఆలోచన బయటకు వస్తూ ఉంటుంది. నువ్వు ఎలా ఉన్నావో, ఎలా నడిచావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో దేవుడు మాట్లాడుతున్నప్పుడు హృదయములో నుండి ఆ క్రియలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆమేన్. మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనములో మనుషుల యొక్క లోపల నుండి అక్కడ భయంకరమైనటువంటి క్రియలు బయటకు వస్తాయి. తర్వాత చదువుకోండి మీరు. 7:22 అవి మనుషుల యొక్క లోపల నుండి మాత్రమే బయటికి వస్తాయని ఉంటుంది. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని మాటను విన్నప్పుడు ఖచ్చితంగా నీ హృదయంలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన క్రియలన్నీ బయటికి రావాలి. ఆమేన్. అప్పుడు మాత్రమే దేవుడు కను దృష్టిలో నువ్వు ఖచ్చితంగా ఉండిపోతావు. నేను ఒక విషయాన్ని మీకు తెలియచెప్పాలి ఈ సందర్భంలో. దేవుని కను దృష్టి నీతిమంతుల మీద ఉంటే, దయ్యపు కను దృష్టి ఎవరి మీద ఉంటుంది? అనీతిమంతుల మీద ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంటే, భయభక్తులు లేకుండా, క్రమశిక్షణ లేకుండా ఉండే వాళ్ళ పైన దయ్యపు దృష్టి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించాలి. మనం దేవుని దృష్టిలో ఉండవలసిన వారంగానే చెప్పండి, దయ్యపు దృష్టిలో మనం ఉండాల్సిన అవసరం మనకు లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథములో మంచి భక్తుడు నాడు మరొక ఆయన మీకు చూపిస్తాను. అది చూపించే ముందు యాకోబుకి ప్రియమైన వాళ్ళారా 12 మంది కుమారులు ఉన్నారు. తర్వాత చదువుకోండి ఆదికాండం 39:3లో. కానీ యోసేపును మాత్రమే ఆయన పైనే కను దృష్టి ఉంచాడు దేవుడు. ఎంతమంది అండి? యాకోబుకి ఎంతమంది అండి? గుర్తుపెట్టుకోవాలి. యాకోబుకు 12 మంది కుమారులుంటే ఒక్క కుమారుడి మీదనే దేవుడు దృష్టి ఉంచాడు. కారణం ఏమిటి అంటే ఈ 11 మంది దేవుని ఆజ్ఞ ప్రకారంగా లేరు, దేవుని వాక్య ప్రకారంగా లేరు, దేవుని క్రమం ప్రకారంగా లేరు. దేవుడు ఆశించిన రీతిగా వారి బ్రతుకు లేదు, దేవుడు ఆశించిన రీతిగా వారి యొక్క ఆలోచన లేదు, దేవుడు ఆశించిన రీతిగా వారి ప్రవర్తన లేదండి. అందుకనే 11 మందిని విడిచిపెట్టి ఒక్కడైనటువంటి యోసేపు పైనే దేవుని కను దృష్టి నిలిపాడు. ఆయన రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. రాజుకు సమానంగా చేశాడు ప్రియులారా. ఎన్నో శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని విధాలుగా కొట్టబడ్డా, నెట్టబడ్డా, గుంటలో పడవేయబడ్డా దేవుడు మళ్ళీ అతన్ని పైకి లేవనెత్తాడు, దృష్టి ఉంచాడు. కనుక గుర్తుపెట్టుకోండి,
ఆయన దృష్టిలో మనం లేకపోతే, దయ్యపు దృష్టిలో ఉంటే ప్రియమైన వాళ్ళారా, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఉల్లాసము, లోక సంబంధమైన ప్రవర్తన, లోక సంబంధమైన విధంగానే జీవిస్తాం. అదే ఒక దేవుని దృష్టిలో మనం ఉంటే ఎలాగుంటుందో తెలుసండి? నీతి మంతులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, దేవునికి ఇష్టమైన వారిగా, దేవుణ్ణి మెప్పించి ఒప్పించే వారిగా మనం ఉంటాం. ఆమేన్. అలాంటి భక్తిలో మనం నడవాలి పిల్లారా, అలాంటి భక్తులు మనం నడవాలి. ఎందుకంటే దేవుడు ఎలా దృష్టి ఉంచుతాడో సాతాను కూడా దృష్టి పెట్టి చూస్తాడు. ఓహో భక్తులారా, మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, స్తుతిస్తున్నారా, చూపుతానని చెప్పి ఆయన చూపు, సాతాను యొక్క చూపు పడినప్పుడు నిన్ను ఆరాధనకు క్రమంగా వెళ్లకుండా చేస్తాడు, ప్రార్థనలో పాల్గొనకుండా చేస్తాడు, ప్రభు వాక్యం వినకుండా చేస్తాడు, ప్రభు సన్నిధిలో సంఘముతో కలిసి ప్రార్థించకుండా చేస్తాడు. సాతాను యొక్క కనుదృష్టిలో అలా ఉంటుంది ప్రియులారా. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. యోబు గ్రంథములో మనం గమనించి చూసాం. ఎక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్పిందో తెలుసా అండి? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? భూలోకములో నా భక్తుడు ఉన్నాడు తెలుసా నీకంటే? తెలుసు తెలుసు. ఆయన చూసావా, ఎలా ఉన్నాడో చూసావా? భూలోకములో నా భక్తుడు అంటే నీ కాపుదల అతని చుట్టూ ఉంది గనుక. స్తోత్రం చెప్పండి. దేవుని కనుదృష్టి ఉన్నప్పుడే ప్రియమైన వాళ్ళారా, ఆయన దృష్టి మనపై ఉన్నప్పుడే మనం దేవునికి లోబడిన వారమై ఉన్నప్పుడు దేవుడు మనను దృష్టి ఉంచుతాడు. స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఒక కుటుంబాన్ని చూపిస్తాను. ఇంకా మీకు అక్కడ మరొక ఆయన ఉన్నాడు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఎవరు వాక్యానుసారంగా జీవిస్తారో వారిపైనే దేవుని దృష్టి ఉంటుందనే సత్యాన్ని గుర్తించాలి. ఒక మాట చెప్పాను, 12 మంది కుమారుల్లో ఒక్క కుమారుడి మీదనే దేవుని యొక్క దృష్టి ఉంది. తర్వాత యేసయ్య అనేటువంటి వ్యక్తికి 8 మంది కుమారులు ఉన్నారు. ఆలోచించాలి జాగ్రత్తగా మీరు. 8 మంది కుమారులు ఉంటే ఒక్క కుమారుడి మీదనే దేవుని దృష్టి ఉంచినారు. ఎవరా కుమారుడు? దావీదు. దావీదు. అందుకని అతడు గొర్రెలు కాసుకునే స్థితిలో నుండి దేవునికి లోబడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని క్రమానికి లోబడ్డాడు, దేవుని అనుసరించి నడుచుకున్నాడు గనక గొర్రెలు కాస్తున్నటువంటి వ్యక్తి తీసుకుని వెళ్ళి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. 9 గోత్రాలకు రాజుగా చేశాడు ఆయన్ని. వాళ్ళు ఏరి కోరి మరీ వచ్చి ఆయన తీసుకుని వెళ్ళి రాజుగా అభిషేకించారు. ప్రియ సోదరి సోదరుడా, రేపు దేవుడు కోరుకున్న విధంగా మనం ఉంటే మనం కూడా పరలోక రాజ్యములో ఆయన సింహాసనం పక్కన కూర్చొని ప్రభుని మనం కూడా ఆరాధిస్తాం. 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు షెరూబుల మధ్య ప్రభుని ఆరాధిస్తూ మనము ఆయనకు నచ్చిన విధంగా ఉంటే అక్కడ మనం ఆయనతో కలిసి మళ్ళీ మనం ఆరాధిస్తాం. స్తోత్రం. ఇక్కడ క్రమమైనటువంటి ఆరాధన, కట్టుబాటు కలిగినటువంటి భక్తి, వాక్యానుసారమైన జీవితం వల్ల ఉంటే ప్రియమైన వాళ్ళారా, రేపు అక్కడ కూడా మనం ఆరాధించే అవకాశం మనకిస్తాడు దేవుడు. స్తోత్రం. యెషయా గ్రంథము, మొదటి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుందో తెలుసా పిల్లరా? షెరూబులు కెరూబులు అంటే దేవదూతలు అంటే మామూలుగానే కానీ 2 రెక్కలు 2 కాళ్ళు ఉంటాయి. షెరూబులు కెరూబులు చూస్తే వాళ్ళకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఎప్పుడు వెళ్ళలేదా మీరు? 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో పాదాలు కప్పుకో అంటే ఎంత భయమో చూడండి. మా పాదాలు దేవుడికి కనపడకూడదు. భయభక్తులు. మనం ఎలా కనపడాలి దేవునికి? ఏమండి, మనల్ని మనం ఎలా కనపరుచుకోవాలి దేవునికి? మా పాదాలు కనబడితే ఏమో ప్రభు కని 2 రెక్కలతో పాదాలు కప్పుకొని 2 రెక్కలతో ముఖము కప్పుకొని. ఎందుకు ముఖం కప్పుకునేదంటే ప్రియమైన వాళ్ళారా, ప్రజల యొక్క దృష్టిలో మనం ఎలాగైతే నీతిమంతులుగా కనబడాలని భక్తి చేస్తున్నామో దేవుని దృష్టిలో వారు ఎంతో మౌనంగా 2 కళ్ళు మూసుకొని హృదయాంతరంగముల నుంచి 2 రెక్కలు ఆడిస్తూ దేవుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. అలాంటి స్థలములోకి మనల్ని వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లారా. అక్కడ మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని మనం జాగ్రత్త కలిగిన వారమై మన నడవడి, మన ప్రవర్తన, మన క్రియలు మార్చుకున్నప్పుడు దేవుని కనుదృష్టి మనపై ఉంటుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో యోబు దేవుని దృష్టి సంపాదించాడు. 1:8 మీకు చెప్పాను నేను విషయాన్ని. అలాగే నోవాహు
అలాగను యెషయి కుమారులు ఒక ఆయన, పిల్లరా అలాగనే యాకోబు కుమారులు ఒక ఆయన దేవుని కనుదృష్టి సంపాదించారు కనుకనే వారు మంచివారుగా, నీతిమంతులుగా, భయభక్తులు కలిగిన వారిగా ఆశీర్వదించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని వింటున్నా ప్రియ సోదరి సోదరుడా, ఇప్పుడైనా దేవుని వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకొని దేవుడు మనల్ని ఇచ్చిన జీవితంలో, మనకిచ్చిన ఆయుష్కాలంలోనే మనం హాయిగా దేవునితో గడిచి ముందుకు వెళ్ళేవారిగా మనం ఉండాలి. సామెతల గ్రంథములో 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఎంత చక్కని మాటో ఖచ్చితంగా మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథములోనికి వెళ్ళి 3వ అధ్యాయంలో 1 నుండి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, జాగ్రత్తగా వినండి. నా కుమారుడా, నా కుమారి, నా ఉపదేశం అనగా నా వాక్యమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయుష్యును సుఖ జీవనముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగా చేయును. స్తోత్రం చెప్పండి పిల్లారా. మన ఇష్టానుసారంగా మనం ఉంటే శాంతి లేదండి. ఒక దీర్ఘాయుష్యు కలిగి ఉండాలన్నా, లేకపోతే సుఖ జీవం అంటే సుఖంగా జీవించాలన్నా, మన జీవితంలో శాంతి కలిగి మన కుటుంబము సమాధానము శాంతితో జీవించాలన్నా దేవుని కనుదృష్టి మనపై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనం నడుచుకుంటే ప్రియమైన వల్ల ఈ ఆశీర్వాదాలన్నీ మనకిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని మరొక వాక్యాన్ని కూడా మనం చూడగలం పిల్లారా. ఎంతకాలం ఇంకా మనం దేవుని యొక్క దృష్టి లేకుండా ఉంటాం? యోబు గ్రంథం 42:10 క్షేమ స్థితి 2 ఆశీర్వాదము ఆయనకు ఇచ్చాడు. స్తోత్రం. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ప్రేమించాలంటే, దేవుని కనుదృష్టి మనపై ఉండాలి అంటే ఖచ్చితంగా మనం దేవునికి లోబడిన వారమై, దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై, శరీర సుఖాన్ని విడిచిపెట్టి జాగ్రత్తగా గమనించాలి. ఆత్మకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ నెమ్మది శాంతి కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం ఎదిగితే ఆయన కనుదృష్టి ఖచ్చితంగా మనం సంపాదిస్తాం. పిల్లారా, సైన్యాధిపతి చాలా మంది ఉన్నారండి. ఒక సైన్యం ఉంది. కొర్నేలి అటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, సైన్యాధిపతి అయిన. ఆ 100 మంది సైనికుల్లో కూడా అతడు ఒక్కడిపైనే దేవుడు దృష్టి ఉంచాడు. ఈ సత్యాన్ని గుర్తించాలి మనం. ఎంతమంది అండి? 100 మంది ఉన్నారు. శతాధిపతి, శతం అంటే 100. ఈ 100 మందికి అధిపతి అయి ఉన్నాడు ఆయన. కానీ ఈ 100 మందిలో 99 మంది దేవుని దృష్టిలో లేరు, దేవుని వాక్యానుసారంగా లేరు, దేవుని ప్రేమించేవారిగా లేరు. కానీ ఒకే ఒక వ్యక్తి, కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అపోస్తుల కార్యములు దేవుని వాక్యం చూస్తే ప్రియమైన వారలారా 10వ అధ్యాయము 1 నుండి 3 వరకు మీరు తర్వాత చూసుకోండి. అక్కడ దేవుని దృష్టిని సంపాదించిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. అలాగే మనం కూడా పిల్లారా దేవుని యొక్క దృష్టిని, దేవుని ప్రేమను, దేవుని ఆదరణ మనము సంపాదించేవారిగా మనం ఉందాం. ఆయన అట ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు మనకి ఒక నిబంధన ఉంటుందండి. ఈ లోకంలో మనకు ఒక నిబంధన ఉంటుంది. ఫలానప్పుడే మనం వెళ్ళి ఆరాధించాలి, ఫలాని టయానికే వెళ్ళి మనం ఆరాధించాలి. మనకుంది అలాంటి స్థితి. కానీ ఆయనకుందా? చూద్దాం ఒకసారి. ఆయనకుందండి. 10వ అధ్యాయం చూడండి, 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేసి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏమండి? అప్పుడప్పుడా ఎల్లప్పుడా? ఎల్లప్పుడు చేయాలంటే ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చింది. దేవుని దూత మన దగ్గరికి రావాలి అంటే ఆయన దృష్టి ఉంచాలి మనల్ని. దేవుని దూత వచ్చి మాట్లాడాలి అంటే, కొన్ని కార్యాలు మన కుటుంబంలో జరగాలంటే, మన జీవితంలో కొన్ని కార్యాలు జరగాలంటే దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడు దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఆల్రెడీ పంపించేస్తాడు. అది పగల టైం కూడా వేశాడు. ఇక్కడ చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదుకు వచ్చి కొర్నేలి అని పిలిచినప్పుడు దర్శనమందు తేటగా అతనికి కనబడాడు. అంటే ఏం చేస్తున్నాడండి ఆయన? 3 గంటలప్పుడు ఏం చేస్తున్నాడు? ఖాళీ టైం అది. ఆ శతాధిపతి 100 మందికి అధిపతి అయి ఉండి వచ్చి ఆ టైంలో ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై
కొన్నేళ్ళు నీ ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళిపోయింది, దేవుడు విన్నాడు, అందుకే నన్ను పంపించాడు నీ యొద్దకు. ఏంటి నీ కోరిక చెప్పు. అది భక్తి. స్తోత్రం చెప్పండి. అది క్రమం, అది కట్టుబాటు అండి. అలాంటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ప్రియులారా. కనుకనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? మనము దేవుని కనుదృష్టిని సంపాదించే వారిగా మనం ఉండాలి. ఎక్కువగా లోకముల ప్రజల మెప్పును, ప్రజల దృష్టిని సంపాదిస్తారు. నన్ను 1000 మంది చూడాలి, నన్ను 10,000 మంది చూడాలి, నన్ను 100 మంది చూడాలి, నేను చేసేయని వాళ్ళు చూడాలి, నన్ను మెచ్చుకోవాలి, ఇలాగ ప్రవర్తిస్తారు. అది ఖచ్చితమైన ప్రవర్తన కాదు. బైబిల్ చెప్తా ఉంది, ఇంచుమించు 3 గంటల వేళ శతాధిపతి తన వచ్చి మోకాళ్ళు వచ్చి ప్రార్థిస్తూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షమైంది. నీ ఖాళీ టైంలో ఏం చేస్తున్నావు? నువ్వు ఖాళీ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు? కనీసం మధ్యాహ్నం వేళలోనైనా ఒక్క అరగంట గంట ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నావా? ఉదయకాలం ప్రార్థన చేస్తున్నావా? రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నావా? అలాగే చేయకపోతే దేవుని కనుదృష్టిలో నువ్వు ఉండవు. చేసినప్పుడే దేవుని కనుదృష్టిలో నువ్వు ఉంటావు. అలా చేసినప్పుడే దేవుని దూతను యొద్దకు వచ్చి మాట్లాడుతుంది. అలా చేసినప్పుడే నీకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. అలాగే నువ్వు ఉన్నప్పుడే దేవుని దూతను పంపించి నీ ప్రతి అవసరత ఆయన తీర్చుతాడు. ప్రియా సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు మనతో ఈ మాటతో మనం మాట్లాడుతున్నాడు గనక ఆయన కనుదృష్టిని సంపాదిద్దాం. ఆయన కనుదృష్టిని సంపాదించాడు గనక కొన్ని సంవత్సరాలుగా కుష్ఠ రోగముతో బాధపడినటువంటి యోబు, సమస్యలతో బాధపడిన యోబు దేవుని కనుదృష్టి సంపాదించడం వల్ల రెట్టింపు దీవించబడ్డాడు, రెట్టింపు ఆశీర్వాదం తెచ్చుకున్నాడు. నోవాహు కనుదృష్టి, దేవుని కనుదృష్టి పొందాడు కనుక తన కుటుంబాన్ని జల ప్రళయముల నుండి కాపాడుకోగలిగాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకుంటాడు, నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని ఆదరించుకోవాలి, నీ కుటుంబాన్ని ఆస్వాదించబడేలాగా చూసుకోవాలంటే ఆ బాధ్యత నీదే. స్త్రీ పురుషులు ఖచ్చితంగా ప్రార్థించాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి, ఆయన కనుదృష్టిలో మనం ఉండాలి. పిల్లరా, దేవుడు దీవించడానికి ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆయన చూపు నీ మీదే ఉంది, ఆయన ఆశ ఆలోచన నీ మీదే ఉంది. పిల్లరా, కీర్తన గ్రంథం 19:14 నా హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకారమాయను. స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి ప్రియులారా. కీర్తనగాడు మాట్లాడుతున్నాడు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి ప్రభువ అంగీకారంగా ఉన్నది అంటున్నాడు. మరి మన హృదయ ధ్యానం ఏంటి? అది దేవునికి అంగీకారంగా ఉందా? దేవునికి ఇష్టంగా ఉందా? ఎలాగున్నామో పరిశీలించుకొని ఈ రాత్రి మనం సరి చేసుకొని రేపు ఉదయము ప్రభు బలలో చేయి వేసే వారిగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కళ్ళు మూసుకోవాలి. కృపా కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు నాయన. ఈ లోకములో మీ కనుదృష్టి లేకపోతే ప్రభువా ఒక్క అడుగు కూడా మేము ముందుకు వేయలేమయ్యా. మీ లేఖనంలో సెలవిచ్చారు, అనేక మంది అనుభవం పొందినటువంటి అనుభవం కలిగిన భక్తులు మాతో మాట్లాడారు. ప్రభువా, నీ దృష్టి సంపాదించాలి అంటే నీతిమంతులుగా ఉండాలి, నీ దృష్టి సంపాదించాలంటే నీ యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ప్రభువా, నీ దృష్టి సంపాదించాలి అంటే నీకు ఇష్టమైనటువంటి వారిగా ఉండాలి. దయతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా ఒక్కసారి నీ దృష్టి మాపై ఉంచండి నాయన, నీ బిడ్డలపై ఉంచండి, వారి కుటుంబాలపై ఉంచండి. మీరు అద్భుతమైన కార్యాలు చేయండి. మేమందరము కూడా ప్రభువా అయ్యా, మీరు చూస్తుండగానే మమ్మల్ని దృష్టి ఉంచు ఉండగానే ప్రభువా మేము సరి చేసుకుని చక్కపరచబడిన వారమై నీ కొరకు ప్రభు నిలబడి నిన్ను తండ్రి మహిమపరచు విధంగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.